నేను సోదరి సోదరులకు కామ్రేడ్స్కి అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీటింగ్ చెప్పలేదు, ఎల్లుండి మీటింగ్ ఉంటుంది. నేను హేమంతరావు మేము ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. మేము ఉంటున్నాం. వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అందరం ఉండలేము కాబట్టి చాడా గారు కానీ శ్రీనివాస్ కానీ ఇంకా నా సహచర సెక్రటేరియట్ మెంబర్లు అందరూ కూడా వాళ్ళు వెళ్ళాలి. ఇక మేమిద్దరం ఉంటున్నాం కాబట్టి ఎల్లుండి నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే, బాబు రేపు నైట్కి వస్తున్నాడు. 2 జిల్లాలకు సంబంధించి కొత్తగూడెం, ఖమ్మం 2 జిల్లాల్లో సర్క్యులర్స్ పంపించి మీరు మండల సెక్రటరీలు ఎల్లుండి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరవలసింది కోరుతూ, యాక్చువల్గా రంగాపురంలో చేయాలనే ఒక ఆలోచన కూడా వచ్చింది. మా ప్రసాద్ ఎప్పుడు అంటూ ఉండేవాడంట, అరే నాకు ఏదైనా అయితే రంగాపురం తీసుకెళ్ళాలని. నన్ను అడిగితే చెప్పాను మా నాన్నకి, రంగాపురం అయినా ఖమ్మం అయినా ఉంటే ఇక్కడ ఘనంగా ఆయన పంపిద్దామని చెప్పి హేమంత్కి వాళ్ళకి చెప్పాను. సో అందుకని ఇక్కడి నుంచే మనం పెద్ద ఎత్తున కదిలి రావాలి. కామ్రేడ్స్ ఒకళ్ళంటే ఒకళ్ళు బలమైనటువంటి నాయకులను కోల్పోతా ఉన్నాం. అయినా ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే నాయకుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేసే ఒక అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున హాజరవటం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, అందులో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి కూడా ఎవరే పార్టీలో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీగా చాలా అనుబంధం కలిగిన వ్యక్తులు ఉన్నారు. అందులో ప్రసాద్ అంటే ఇక ఒక నిర్మమాటంగా నిష్పక్షపాతంగా నమ్మిన సిద్ధాంతం కోసం ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటాం. వాళ్ళ కుటుంబమే త్యాగాల కుటుంబం కాబట్టి ఎల్లుండి ఖచ్చితంగా 2 జిల్లాల వాళ్ళు మళ్ళా చెప్పలేం కాబట్టి నేను ఇప్పుడే అప్పీల్ చేస్తున్నా. 9ంటికి సమయం చెప్పారు. ఇంకా 1/4 గంట అటు ఇటుగా అందరూ చేరడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.